టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో పేరు దక్కించుకున్న ఈయన ఆస్కార్ రెడ్ కార్పెట్ పై నడిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా జపాన్ అభిమానుల ఫేవరెట్ హీరోగా పేరు దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల తన దేవరా సినిమాను అక్కడ రిలీజ్ చేసి మంచి మార్కులు కొట్టేసిన విషయం తెలిసిందే. ఇకపోతే సౌత్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ గత ఏడాది బాలీవుడ్ అరంగేట్రం కూడా చేశారు. హృతిక్ రోషన్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన వార్ 2 చిత్రం ద్వారా విలన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం KGF 1, KGF 2 చిత్రాలతో సంచలనం సృష్టించిన ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే తాత్కాలిక టైటిల్తో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నారు అనే ఉత్సాహం అభిమానుల్లో కలగగా, అప్పుడప్పుడు బయటకు వస్తున్న ఆయన లుక్స్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. దేవరా సినిమాలో కొంచెం బొద్దుగా కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం మరింత బక్కచిక్కిపోయి కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల తన బామ్మర్ది ప్రముఖ హీరో నార్నే నితిన్ పెళ్లి వేడుకల్లో కనిపించిన తన లుక్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు జూనియర్ ఎన్టీఆర్. అంతేకాదు, ఇటీవల ఒక జ్యువెలరీ బ్రాండ్ ప్రమోషన్ లో కూడా ఆయన మరింత సన్నగా కనిపించారు. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి తన కొత్త లుక్ తో అందరినీ మెస్మరైజ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. ముఖ్యంగా ఈ రోజు సంక్రాంతి కావడంతో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా తన లుక్ తో అభిమానులను ఆకట్టుకున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఎయిర్పోర్ట్ లో కెమెరాలు కంటపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఊర మాస్ గెటప్ లో కనిపించి అభిమానులను అలరించారు. ఎంతో పవర్ఫుల్ గా కనిపించారు. ముఖ్యంగా ఈ కొత్త మేకోవర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న తన తదుపరి చిత్రం కోసమేనని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ కొత్త గెటప్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. సంక్రాంతి సందర్భంగా అసలైన లుక్ బయటకు వచ్చింది అని అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.